ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎప్స్టీన్ ఫైల్స్ గురించే చర్చ జరుగుతోంది కదా. అసలు ఈ ఎప్స్టీన్ ఎవరు, ఈ ఫైల్స్ లో ఏముంది, అందులో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద సెలబ్రిటీల పేర్లు ఎందుకు బయటకు వస్తున్నాయి, ఇవన్నీ వింటుంటే ఏదో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలా చూస్తున్నట్లు అనిపిస్తుంది కదా. ఈ రోజు మనం ఈ వీడియోలో దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని చాలా సింపుల్ గా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి తెలియని వాళ్ళకి కూడా వివరంగా A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ముందుగా ఈ కథలో విలన్ గురించి చెప్పుకుందాం. అతని పేరు జెఫ్రీ ఎప్స్టీన్. ఇతను అమెరికాలో ఒకప్పుడు పెద్ద ఇన్వెస్టర్. ఇతను చనిపోయి చాలా క్రితమే అయింది, కానీ ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద నాయకులు, సినీ నటులు ఇతని పేరు చెప్తే గడగడ వణికిపోతున్నారు. చనిపోయిన తర్వాత కూడా భయపడాల్సిన అవసరం ఏంటి అనిపిస్తుంది కదా. సో ముందుకి ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఎప్స్టీన్ కోట్లకు పడగలెత్తిన వ్యక్తి అన్నమాట. ఇతనికి అమెరికా మాజీ ప్రెసిడెంట్స్ తో, బ్రిటన్ రాజకుటుంబాలతో, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లతో కూడా క్లోజ్ రిలేషన్షిప్ ఉండేది. ఇతను ఎంత రిచ్ అంటే ఇతనికి సొంతంగా ఒక విమానం ఉంది. సముద్రం మధ్యలో లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక సొంత ఐలాండ్ కూడా ఉందన్నమాట. సో ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది అతను ఎంత రిచ్ అయి ఉంటాడు అనేసి. అసలు సమస్య ఎక్కడ మొదలైంది అంటే, బయటికి ఇతను పెద్ద బిజినెస్ మ్యాన్ లా కనిపించేవాడు, కానీ ఇతని వెనుక ఒక చీకటి సామ్రాజ్యమే ఉండేది. ఎప్స్టీన్ చిన్న పిల్లలను, ముఖ్యంగా మైనర్ అమ్మాయిలను తన ఐలాండ్ కు రప్పించేవాడు. వాళ్లకు డబ్బు ఆశ చూపించి లేదా బెదిరించి వాళ్లతో తప్పుగా ప్రవర్తించేవాడు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, తను ఒక్కడే కాదు, తన దగ్గరికి వచ్చే పెద్ద పెద్ద విఐపీలకు కూడా ఆ అమ్మాయిలను సప్లై చేసేవాడు. సరే, ఇదంతా పాత కదా, మరి ఇప్పుడు ఈ ఫైల్స్ గోల ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. 2019లో ఎప్స్టీన్ జైల్లో చనిపోయాడు. అయితే అది ఆత్మహత్య అని పోలీసులు అయితే చెప్పారు, కానీ ఈ హత్య వెనుక చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ హత్య గురించి కూడా మనం ముందు తెలుసుకుందాం. లాస్ట్ లో అయితే ఇతను ఎలా చనిపోయాడు, ఇతను చనిపోయిన వెనకాల అనుమానాలు ఏంటి, ఇవన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. ముందైతే అతను చనిపోయినా కూడా అతనిపై జరిగిన కేసు విచారణ మాత్రమైతే ఆగలేదు. ఈ క్రమంలో ఒక బాధితురాలు ఉండేది. ఆమె ఒక కేసు వేసింది. ఆ వేసిన కేసులో భాగంగా కోర్టు కొన్ని రహస్యాల పత్రాలను అయితే బయటపెట్టింది. అవే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అన్నమాట. ఇందులో సుమారుగా 150 నుండి 200 మంది పేర్లు అయితే ఉన్నాయి. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో దాదాపుగా 2000 కంటే ఎక్కువ వీడియోలు ఉన్నాయంట. సుమారుగా 180,000 కంటే ఎక్కువగానే ఫొటోస్ కూడా ఉన్నాయి. 35 లక్షల పేజీలతో డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్ లోనే బడాబాబుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ బడాబాబులందరూ ఏదో ఒక సమయంలో ఎప్స్టీన్ ని కలిసిన వారే. ఈ ఫైల్స్ లో బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్ వంటి ప్రపంచ స్థాయి నాయకుల పేర్లు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు బిల్ క్లింటన్ ఎవరు అనేది. ఇతను మాజీ అమెరికా ప్రెసిడెంట్. దాదాపుగా 8 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించాడు. అంతటి పెద్ద వ్యక్తికి ఈ వ్యక్తితో సంబంధం ఏమిటి, అలాగే డొనాల్డ్ ట్రంప్ కి సంబంధం ఏమిటి, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సృష్టించిన మైక్రోసాఫ్ట్ డెవలపర్ బిల్ గేట్స్ కి ఈ ఎప్స్టీన్ కి సంబంధం ఏమిటి, ఈ బిల్ గేట్స్ పేరు ఆ ఫైల్స్ లో ఎందుకు ఉంది. కేవలం వీళ్ళే కాదు, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పేరు కూడా ఈ ఫైల్లో ఉందని చర్చ జరుగుతుంది. ఇటువంటి పెద్ద బడాబాబుల నాయకుల పేర్లు కనిపించేసరికి అందరూ కూడా షాక్ అవుతున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ లిస్ట్ లో పేరున్నంత మాత్రాన వాళ్ళందరూ తప్పు చేశారు అని కాదు. కొందరు ఎప్స్టీన్ విమానంలో ప్రయాణించిన వారై ఉండవచ్చు, మరికొందరు అతనితో బిజినెస్ మీటింగ్స్ చేసిన వారై ఉండవచ్చు, మరికొందరు మాత్రం నేరుగా ఐలాండ్కి వెళ్లి అక్కడ తప్పు పనులు చేసిన వారు కూడా అయి ఉండవచ్చు. ఈ క్లారిటీ కోసమే ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఇప్పుడేం జరుగుతుంది అంటే, ప్రస్తుతానికైతే ఈ డాక్యుమెంట్లు బయటకు రావడం వల్ల పెద్ద పెద్ద సెలబ్రిటీల అసలు రంగు బయటపడుతుందేమో అని అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అధికారం, డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే వీళ్ళకి చట్టం ఏం చెప్తుంది, చట్టం ఏం సమాధానం చెప్తుంది అనేది చూడాలి. మనం మాత్రం బాధితులకు న్యాయం జరగాలని అయితే కోరుకుందాం. ఇప్పుడు కథని ఇంకాస్త ముందుకు కొంచెం బ్యాక్ తీసుకెళ్తే, అసలు ఎవరు ఈ ఎప్స్టీన్ అన్న దాని గురించి ఇప్పుడు క్లియర్ గా అసలు మనం తెలుసుకుందాం. ఈ ఎప్స్టీన్ ఒక టీచర్ నుండి బిలియనీర్ ఎలా అయ్యాడో తెలుసా? అవును, ఒక టీచర్ నుంచి బిలియనీర్ అయ్యాడు. ఎలా అంటే, ఎప్స్టీన్ పుట్టింది ఒక మామూలు మధ్య తరగతి కుటుంబంలో. అతడు చాలా తెలివినవాడు, ముఖ్యంగా మ్యాథ్స్ లో తోపు అనమాట. డిగ్రీ కూడా పూర్తి చేయకుండానే న్యూయార్క్ లోని ఒక పెద్ద స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా చేశాడు. కానీ అతని తెలివితేటలు చూసి ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏం చేసిందంటే, అతనిని ఆ కంపెనీలోకి తీసుకున్నారు. అక్కడే ఎప్స్టీన్ అసలు రంగు బయటపడింది. ధనవంతులు తమ డబ్బును ఎలా దాచుకుంటారు, అది ఎలా ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటారు అన్న విషయాల్ని అతడు మాస్టర్ అయిపోయాడనమాట. ఇవన్నీ చూసి నేర్చుకున్నాడు. చూస్తూనే సొంతంగా ఒక కంపెనీ పెట్టి కేవలం బిలియనియర్లకు మాత్రమే సర్వీస్ ఇచ్చే స్థాయికి అయితే ఎదిగాడు. ముఖ్యంగా విక్టోరియా
విక్టోరియా సీక్రెట్ ఓనర్లెస్ వెక్స్నర్ వంటి వాటితో దోస్తీ చేసి వాళ్ళ ఆస్తులన్నీ ఇతనే చూసుకునేలా ప్లాన్ చేశాడు. అలా ఒక మామూలు టీచర్ వేల కోట్ల రూపాయలకి అధిపతిగా మారాడు. అయితే అతను పెద్ద పెద్ద నాయకులను ఎలా పరిచయం చేసుకున్నాడు తెలుసా? ఎప్స్టీన్ ఒక సీక్రెట్ మందం తెలిసి ఏంటంటే డబ్బు కంటే పవర్ఫుల్, ఎక్కువ డబ్బున్న పెద్ద పెద్ద మనుషులు అని అర్థం చేసుకున్నాడు. అతను పెద్ద పెద్ద సైంటిస్టులను, పొలిటీషియన్స్లను, రాజులను, బిజినెస్ మ్యాన్లతో ఫ్రెండ్షిప్ చేసేవాడు. ఎలా అంటే వారికి కావలసిన విలాసవంతమైన పార్టీలు ఇచ్చేవాడు. తన ప్రైవేట్ జెట్ విమానంలో వాళ్ళని ఎక్కడికైనా తీసుకువెళ్లేవాడు. తన ఖరీదైన మేడల్లో వాళ్లకు ఆతిథ్యం ఇచ్చేవాడు. ఇలా అందరినీ తన బుట్టలో వేసుకున్నాడు. వాళ్ళకి ఏదో ఒక సాయం చేస్తూ వాళ్ళ వీక్నెస్ అయితే తెలుసుకొని తన చెప్పు చేతుల్లో అయితే పెట్టుకున్నాడు. బట్ అతను వెనక చేసే పనులేంటో తెలుసా? ఇక్కడే అసలు కథ మొదలవుతుందన్నమాట. ఎప్స్టీన్ కు సముద్రం మధ్యలో లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక ఐలాండ్ ఉండేది కదా, అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలిసేది కాదు. సో పేదరికంతో ఉన్న అమ్మాయిలను, అలాగే మోడల్స్ కావాలనుకున్న చిన్న పిల్లలను ట్రాప్ చేసి అక్కడికి రప్పించుకునేవాడు. ఆ ఐలాండ్ కు పెద్ద పెద్ద విఐపీలను పిలిచి అక్కడ వారితో, ఆ అమ్మాయిలతో తప్పుడు పనులైతే చేయించేవాడు. ఒక సమాచారం ప్రకారం ఏంటంటే ఆ ఐలాండ్ అంతా సీక్రెట్ కెమెరాలు ఉండేవి. ఆ వీఐపీలు చేసే పనులన్నీ రికార్డ్ చేసి భవిష్యత్తులో తన మాట వినకపోతే ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తానని చెప్పి అందరినీ నమ్మించేవాడు. మొదట ఆ ఐలాండ్కి పెద్ద పెద్ద వీఐపీని తీసుకెళ్లినప్పుడు ఇక్కడ ఏ కెమెరాలు ఉండవు, ఇక్కడ నుంచి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటకు లీక్ అవ్వదు అని చెప్పేవాడు. బట్ తర్వాత సీక్రెట్ కెమెరాల ద్వారా ఆ పెద్ద మనుషులు ఏదైనా తప్పు చేసినప్పుడు అది రికార్డ్ చేసి అది అడ్డు పెట్టుకుని ఆ పెద్ద మనుషులను బ్లాక్మెయిల్ చేసి ఆ పెద్ద మనుషులను తన గుప్పిట్లో పెట్టుకునేవాళ్ళు. అందుకే అంత పెద్ద నాయకులు కూడా అతని పేరు చెప్తే వణికిపోతున్నారు. అయితే ఎప్స్టీన్ ఒంటరిగా మాత్రం ఇదంతా చేయలేదు. అతనికి గిస్లెన్ మ్యాక్స్వెల్ అనే ఒక మహిళ, అంటే తన భార్యనే సహాయం చేసింది. ఈమె ఎవరంటే ఒక బ్రిటన్ కు చెందిన మీడియాకు చెందిన మొగలు కూతురు అన్నమాట. ఈమె కూడా చాలా పెద్ద స్థాయిది. కానీ ఈమె పని చేసేది మాత్రం చాలా చండాలమైనదనమాట. ఏంటంటే స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి, షాపింగ్ మాల్స్ దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లలకు మాయ మాటలు చెప్పి ఎప్స్టీన్ దగ్గరికి పంపడం. ఒక రకంగా చెప్పాలంటే ఈమె ఎప్స్టీన్ నడిపే ఒక చీకటి నెట్వర్క్ కు మేనేజర్ లాంటిదనమాట. అయితే ఎప్స్టీన్ ఇంత చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర దొరకాలి కదా, అందుకే దొరికిపోయేశాడు. 2005లో ఫ్లోరిడాలో ఒక పేరెంట్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానం వచ్చిందనమాట. సో అప్పట్లో అతని ఇంట్లో తనిఖీ చేస్తే వేల కొద్ది నగ్న చిత్రాలు అయితే బయటపడ్డాయి. కానీ ఎప్స్టీన్ దగ్గర ఎంత పవర్ ఉందో మనకి అందరికీ తెలిసిందే కదా. అతనికి శిక్ష పడకుండా ఉండేందుకు అమెరికాలోని పెద్ద పెద్ద లాయర్లు రంగంలోకి అయితే దిగేశారు. చివరికి చట్టంతో ఒక సీక్రెట్ డీల్ కుదుర్చుకుని కేవలం 13 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చేశాడు. ఆ జైలు శిక్ష కూడా ఎలా ఉంటుందో తెలుసా? పగలు తన ఆఫీస్లో పనిచేసుకోవచ్చు, రాత్రికి వచ్చి జైల్లో పడుకోవడమే అనమాట. ఇటువంటి చిన్న శిక్షణ అయితే వేశారు. అసలు ఈ శిక్ష చూస్తే న్యాయం ఎటువైపు వెళ్తుందని అర్థం చేసుకోవచ్చు. న్యాయం డబ్బున్న వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అన్ని కథలలో న్యాయం జరగదు అని అనుకోవద్దు. ఈ కథలో న్యాయం జరిగింది. అదేనానో తెలుసా? 2019లో చట్టం మళ్ళీ అతని మీద ఉచ్చు బిగించిందనమాట. అంటే బాధితులు ధైర్యంగా ముందుకు రావడంతో న్యూయార్క్ లో అతనిని అరెస్ట్ చేశారు. ఈసారి బయటకి రావడం చాలా ఇంపాసిబుల్ అనిపించింది. అతనికి చాలా కష్టసాధ్యమైంది. ఎందుకంటే ప్రూఫ్స్ అంత బలంగా ఉన్నాయన్నమాట. అతనికి కంప్లీట్ గా జైలు శిక్ష అనుభవించాల్సిన టైం అయితే రానే వచ్చింది. కానీ ఇలా విచారణ జరుగుతున్న సమయంలోనే ఆగస్టు 10, 2019 జైలు గదిలో ఎప్స్టీన్ శవమే కనిపించాడు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అయితే చెప్పాడు. బట్ ఈ హత్య వెనుక కొన్ని అనుమానాలైతే ఉన్నాయి. అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు అయితే చెప్పేశారు. కానీ వీడియో చూపించండి అని చెప్పితే అతను ఉన్న గదిలో సీసీ కెమెరాలు సరిగ్గా ఆ సమయానికి పనిచేయలేదు అని చెప్పారు. అలాగే అతన్ని కాపలా పెట్టిన పోలీసులు కూడా నిద్రపోయారు. అతని గొంతు దగ్గర ఒక ఎముక విరిగినట్లు అయితే కనిపించిందన్నమాట. సాధారణంగా అయితే ఉరి వేసుకుంటే అటువంటి ఎముకలు గొంతులో విరగడం అనేది జరగదు. ఎవరైనా చేతితో చంపేందుకు ప్రయత్నిస్తే తప్ప ఇటువంటిదైతే జరగదు అని పోస్ట్ మార్టంలో అయితే డాక్టర్లు చెప్పారు. ఎవరో గొంతు పిసికి చంపినట్లు ఉంది అని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు స్వయంగా చెప్పారు. కానీ పోలీసులు మాత్రం అతను స్వయంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేశారు. అయితే ఇది ఒక విషయం అయితే అసలు ఇతనిని ఎవరు చంపించి ఉంటారు అనే క్వశ్చన్ అయితే తలెత్తుంది. ఎప్స్టీన్ ఫైల్స్ లో మీరు లిస్ట్ చూసే ఉంటారు. బడాబాబుల 100 పేర్లు ఉన్నాయి. ఎప్స్టీన్ గనక నోరు విప్పితే ఈ 100,000 బడాబాబుల జీవితం నాశనం అయిపోతుంది. ఆ నాయకుల పదవు ఊడిపోతుంది. అందుకని చెప్పేసి వాళ్ళే ఇతన్ని జైలు సీక్రెట్ గా చంపించి ఉంటారు అనేసి చెప్తున్నారు. అతను ఖచ్చితంగా చనిపోవడం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందనే అందరు నమ్ముతున్నారు. సరే, అతను చనిపోయాడు. కానీ ఈ స్టోరీ మాత్రం ఇంకా ఎందుకు అతనితో ఆగలేదు అంటే అతను చనిపోయినా కానీ అతని దగ్గర ఉన్న డైరీలు, కంప్యూటర్లు, డాక్యుమెంట్లు కోర్టులు అయితే స్వాధీనం చేసుకున్నాయి. బాధితురాలలో ఒక బాధితురాలు అయిన వెర్జీనియా గిర్ఫ్రే చేసిన కేసులో భాగంగా కోర్టు అయితే ఈ పేర్లను బయట పెట్టమని అయితే చెప్పేసింది. ఈ ఫైల్స్
ఫైల్స్ లో దాదాపుగా 170 మంది పైగా ప్రముఖుల పేర్లైతే ఉన్నాయి. బిల్ క్లింటన్ పేరైతే దాదాపుగా 50 సార్లు ఈ ఫైల్లో ప్రస్తావించబడిందంట. అలాగే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఎప్స్టీన్స్ తో ఎందుకు మీటింగ్స్ పెట్టారు అనే దానిపై కూడా ఇప్పటికీ చర్చలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఒక సందేహం అయితే తలెత్తాలి. ఏంటంటే ఎప్స్టీన్ పిలిచినంత మాత్రాన ఇంత పెద్ద పెద్ద నాయకులు తల ఊపుకుంటూ అతని ఐలాండ్లకు ఎందుకు వెళ్ళాలి అనే డౌట్ అయితే వస్తుంది కదా. అంత పెద్ద నాయకులు, మాజీ అధ్యక్షులు, బిలియనీర్లు ఒక సాదాసీదా వ్యక్తి మాట వినేసి అతని ఐలాండ్ కు ఎందుకు వెళ్లారు? దీని వెనుక ఎప్స్టీన్ వాడిన కొన్ని చాణక్య నీతులు, మైండ్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అతను వాళ్ళను బుట్టలో వేయడానికి వాడిన మార్గాలు ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఎప్స్టీన్ ఎప్పుడు ఒక విలాసవంతమైన ప్లే బాయ్ లాగా కనిపించేవాడు కాదు. తను ఒక మేధావి లాగా బిల్డప్ అయితే ఇచ్చేవాడు. పెద్ద పెద్ద సైంటిస్టులను, ఈవెన్ నోబెల్ ప్రైజ్ విజేతలను కూడా, తత్వవేత్తలను పిలిచి మీటింగ్స్ అయితే పెట్టేవాడు. బిల్ గేట్స్ వంటి వారిని కూడా మనం కలిసి మానవవతని ఎలా కాపాడాలి, కొత్త టెక్నాలజీలు ఏం వస్తున్నాయి అని చెప్పి చర్చకైతే పిలిచేవాడు. ఇక నాయకులకు ఏం చెప్పేవాడంటే, నా ఐలాండ్ లో ప్రపంచంలోని అతిపెద్ద మేధావులంతా వస్తున్నారు, ఇక్కడ మనం సీక్రెట్ గా ప్రపంచ భవిష్యత్తు గురించి చర్చించుకోవచ్చు అని ఒక పెద్ద కాన్ఫరెన్స్ లాగా కలరితే ఇచ్చేవాడనమాట. ఎప్స్టీన్ ఒక బిగ్ నెట్వర్క్ కలిగిన ఒక పెద్ద మనిషి. ఒక పెద్ద నాయకుడికి మరొక బిలియనీర్ పరిచయం కావాలన్నా లేదా ఒక ఫౌండేషన్ కు విరాళాలు కావాలన్నా ఎప్స్టీన్ మధ్యవర్తిగా ఉండేవాడు. మీరు మా ఐలాండ్కి వస్తే ఇక్కడ మీకు ఫలానా దేశపు రాజులు పరిచయం చేస్తాను, మీ బిజినెస్ లేదా మీ రాజకీయాలకు అతి బాగా హిట్ అవుతుంది అని చెప్పి అందరినీ అక్కడికైతే రప్పించేవాడు. అంటే ఆ ఐలాండ్కి వెళ్తే పవర్ అండ్ బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయి అనే ఆశతో అయితే చాలా మంది అక్కడికి వెళ్ళేవారు. అందరినీ ఎలా ఎరవేసేవాడంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సౌకర్యాలు అతని దగ్గర ఉండేవి అని చూపించేవాడు. అతని ప్రైవేట్ జెట్ విమానానికి లోలిటా ఎక్స్ప్రెస్ అని పేరు అందులో ఉండేదన్నమాట. సో అందులో అయితే బెడ్రూమ్స్, బార్లు, అలాగే సకల సౌకర్యాలు అయితే ఉండేవి. మీరు ఎప్పుడైనా వాడాలంటే నా విమానం వాడుకోండి అని చెప్పేవాడు. ఎవరికి తెలియదు మీరు వాడుతున్నట్లుగా అని చెప్పేవాడు. చాలా ప్రైవేట్ గా ఉంటుంది నా ఐలాండ్ మొత్తం కూడా అని చెప్పేవాడు. ఇలా ఆఫర్ చేసి అందరినీ తన గుప్పిట్లోకి అయితే రప్పించుకునేవాడు. రాజభోగాలను అనుభవించడానికి అలవాటు పడ్డ పెద్దలకి ఆ ప్రైవసీ చాలా బాగా నచ్చేదన్నమాట. అలా అక్కడికి అలవాటయ్యారు. ఒక చాలా డేంజర్ పాయింట్ ఏంటంటే బ్లాక్ మెయిల్ అనమాట. బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఒక పథకం ప్రకారం వీళ్ళందరినీ ట్రాప్ చేసేవాడు. ఐలాండ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళతో వాళ్ళ అమ్మాయిలు సన్నిహితంగా ఉండేలా చూసేవాడు. ఆ ఐలాండ్ లోని గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేసేవాడు. ఒక్కసారి ఎప్పుడైనా పెద్ద నాయకులు అక్కడ ఏదైనా తప్పు చేసినట్లు కనిపిస్తే ఆ వీడియోని ఎప్స్టీన్ దగ్గర ఉంచుకునేవాడు. ఇక అప్పటి నుండి ఆ నాయకుడు ఎప్స్టీన్ చెప్పినట్లు వినాల్సిందే. ఎందుకంటే ఆ నాయకుడు సీక్రెట్స్ అన్ని ఎప్స్టీన్ దగ్గర ఉండిపోయాయి కనుక. ఎప్స్టీన్ చేసింది ఏంటంటే మొదట ఆశ చూపిస్తాడు, ఆ తర్వాత భయపెట్టి తన గుప్పిట్లో ఉంచుకునేవాడు. నేను మానవతావాది అని చెప్పుకునేవాడు. అవును, పెద్ద పెద్ద నాయకులకు విరాళాలు కావాలి. అటువంటి సమయంలో ఎప్స్టీన్ నేను విరాళాలు ఇస్తాను, చారిటీలను పెడతాను, మీ ఫౌండేషన్లకు కోట్ల కొద్ది రూపాయలు నేను డొనేషన్ చేస్తానని చెప్పేవాడు. నేను మీకు సహాయం చేస్తాను, మరి నా ఐలాండ్లోకి వచ్చి ఒక చిన్న పార్టీ ఉంది రండి అని పిలిచేవాడు. ఇలా డబ్బు ఆశ చూపించి ఆ ఐలాండ్కి అయితే రప్పించుకునేవాడు. ఎప్స్టీన్ చాలా తెలివైనవాడు. ఒకరికి డబ్బు ఆశ చూపించాడు, మరి ఒకరికి పవర్ ఆశ చూపించాడు, మరి కొంతమందికి మేధావులతో చర్చలు అని చెప్పి ఆశ చూపించేవాడు. అతని ఐలాండ్లకు వెళ్ళడం అంటే అది ఒక పెద్ద స్టేటస్ సింబల్ లాగా మార్చేవాడు. తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ అందమైన అమ్మాయిలను ఎరగా వేసి వాళ్ళని ట్రాప్ చేసి ఆ సీక్రెట్స్ అన్నింటినీ రికార్డ్ చేసి తన జేబులో అయితే పెట్టుకునేవాడు. అందుకే అతను చనిపోయిన ఇప్పటికీ అతని పేరు చెప్తే పెద్ద పెద్ద వాళ్ళకి చెమటలు పడుతున్నాయి. ఐ హోప్ ఇప్పుడైతే మీకు కంప్లీట్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో చూసారుగా ఫ్రెండ్స్, ఎప్స్టీన్ కథ కేవలం ఒక సెక్స్ స్కామ్ మాత్రమే కాదు, ఇది అధికారం, డబ్బు ఉంటే చట్టాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అనే దానికి కూడా ఒక ఉదాహరణ. అతను చనిపోయినా అతను వదిలి వెళ్లిన ఈ ఫైల్స్ మాత్రం ఇంకా ఎంతో మందికి అయితే చెమటలు పుట్టిస్తున్నాయి. నిజం చెప్పాలంటే అబద్ధం ఎన్నటికీ దాగదనమాట, నిజమే ఖచ్చితంగా బయటికి వస్తుంది అనడానికైతే ఈ కథ ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. ఐ హోప్ ఇప్పుడు మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.